UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 10 ఏళ్ల కాలం పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణను పాలించారు. ఆ 10 ఏళ్లు ఆయన పార్టీ బీఆర్ఎస్ కు కూడా తిరుగునిదే లేదు. ఆయనకంటూ పోటీ వచ్చేవారు కూడా లేరు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారిగా మలుపు తిరిగింది. కేసీఆర్ అధికారంలో కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెస్తూనే ఉంది. అదే సమయంలో ప్రత్యేక విచారణలు జరిపిస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణించారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంగా 1,00,000 కోట్లు అప్పు చేసి మరీ ప్రాజెక్టును కట్టారు అనేది కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సరిగ్గా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు ఆయన్ను దెబ్బతీశాయి. లోపాల వల్ల ఆ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో ఆ అంశం కాస్త కేటీఆర్ కు కూడా చాలా వరకు వ్యతిరేకంగా మారిందని నిపుణులు చెప్పుకొచ్చారు. ఆయన ఎన్నికల్లో ఓటమికి సైతం కారణమైందని రాజకీయవేత్తలు పలు సందర్భాల్లో చెప్పారు. మరోవైపు మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల ఆదరణ కోల్పోయారని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి అనే వ్యక్తి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను విచారించిన కోర్టు గతంలోనే కేసీఆర్ తో పాటు మరో 7గురికి నోటీసులు జారీ చేసింది. ఆ సమయంలో కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్ఎన్టీ ఎండి సురేష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, శ్రీధర్ తరపున న్యాయవాదులు మెమో ఆఫ్ అపియరెన్స్ దాఖలు చేశారు. అవే నోటీసులు అందుకున్న కేసీఆర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు మరోసారి ఈ ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 17న విచారణకు రావాల్సిన ఆదేశించింది. ఈ నోటీసులుగానే స్పందించి కేసీఆర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరవుతారా, మరోసారి ఆ నోటీసులను లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.